హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాక్లెట్ కేక్ ఈ విధంగా తయారు చేస్తే చాలా బాగుంటుందండి. అందరికీ నచ్చుతుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. 1 కప్పు మైదా తీసుకున్నానండి, 1/4 కప్పు పంచదార తీసుకున్నాను, 2 కోడిగుడ్లు తీసుకున్నాను, 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. స్మెల్ లేని ఆయిల్ తీసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు కోకో పౌడర్ ఒక 2 స్పూన్లు వేసాను. రెండు స్పూన్లు వేసాక ఇదంతా మంచిగా పేస్ట్ లాగా క్రీమీ లాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు మైదా పిండిలో ఒక 1/2 స్పూను వంట సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిక్సీ పట్టాం కదా ఎగ్స్ పంచదార అన్నీ, అదంతా మైదా పిండిలో వేసి బాగా కలపాలి. కలిపే విధానాన్ని బట్టే కేక్ మనకి ఫ్లఫీ వచ్చే ఉంటుందండి. బాగా కలిపితే మంచిగా ఫ్లఫీగా వస్తుంది. ఒకే సర్కిల్లో కలపాలి, బాగా కలుస్తుంది. బబుల్స్ పిండి అంతా ఏమీ లేకుండా కలపాలి. కొంచెం టైట్గా అనిపిస్తుంది అనుకోండి, కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ కలపాలి. ఈ విధంగా కలపాలండి. చూడండి, క్రీమీ లాగా ఉంది కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ రాయాలండి. ఆయిల్ రాసి బటర్ పేపర్ వేసుకోవాలి. ఈ విధంగా కుక్కర్ ఫ్రీ హీట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ రాసి పేపర్ వేశాక కేక్ మిశ్రమాన్ని అందులో పోయాలి. ఒక 2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఏమైనా బబుల్స్ గాలి ఉంటే పోయి మంచిగా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా కుక్కర్ పెట్టానండి. ఆ కుక్కర్లో బాక్స్ పెట్టాను నేను. స్టాండ్ ఉంటే మీరు స్టాండ్ అయినా పెట్టచ్చు. ఈ విధంగా గిన్నె పెట్టాలి. విజిల్ తీసేయాలండి, విజిల్ లేకుండా పెట్టాలి. విజిల్ గ్యాస్ కట్ తీసి పెట్టాలి. కేక్ రెడీ అయిందండి. ఒక 35-40 మినిట్స్ ఉంచితే రెడీ అవుతుంది. ఆ విధంగా చాకు పెట్టి కానీ స్టిక్ పెట్టి చూశాక ఏమన్నా పచ్చిగా అనిపిస్తే ఇంకొక 5 నిమిషాలు ఉంచండి. కేక్ వేడి తగ్గే లోపల మనం చాక్లెట్ క్రీమ్ రెడీ చేసుకుందాం. ఒక 4 స్పూన్లు పంచదార, ఒక 2 స్పూన్లు కోకో పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పెట్టాక అది ప్యాన్లో పోసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ వెలిగించకుండానే మామూలుగానే మొత్తం కలుపుకోవాలండి, బాగా కలిసేటట్టు. మొత్తం కలిసాక అప్పుడు గ్యాస్ వెలిగించి నిదానంగా ఉడికించాలి. దగ్గరకు వస్తుందండి, గట్టి పడుతుంది. ఈ విధంగా ఇప్పుడు క్రీమ్ ఉంటే, ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే పాల మీద మీగడైనా వేసి కలిపితే బాగా కలపాలండి. క్రీమీలాగా సేమ్ చాక్లెట్ ఉన్నట్టే ఉంటుంది, చాలా బాగుంటుందండి. కేక్ తీసి ఈ విధంగా పెట్టాక కేక్ పైన ఈ విధంగా చాక్లెట్ తయారు చేసాం కదా, క్రీము ఈ విధంగా రాసి కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, మా పాప క్రీమ్ కూడా సరిగ్గా రాయకుండానే ఆగట్లేదు, తినే వరకు కట్ చేస్తానే ఉంది.
చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది కేకు. ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తుందండి.